కిషన్ రెడ్డి కమిటెడ్ కార్యకర్త. సరే, ఆయన మీద వేరే రకమైన విమర్శలు ఉన్నా పార్టీ పోయి నువ్వు 10వ అంతస్తు నుంచి దుంకుపోవంటే దుంకుతాడు. పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అవునా కదా? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు కిషన్ రెడ్డి. పార్టీ కార్యాలయంలోనే కార్యకర్త. ఇక్కడ రంగారెడ్డి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉండి సంఘ్ సమయంలో ఉండి పార్టీ కార్యాలయంలో ఉండి చదువుకున్నాడు. తల్లి తండ్రి పార్టీ కార్యాలయమే. అటువంటి వ్యక్తి శాసనసభ్యుడైనాడు, ఎంపీ అయినాడు. సో కిషన్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు లైక్ చేస్తాడంటే పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అంటే భరత్ సరే, ఆయన దూకుడు లేకపోవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ పార్టీకి ఏం చేయమంటే అది చేస్తాడు. పార్టీ హైకమాండ్ ఏం చేస్తే అది చేస్తాడు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ పనిచేయట్లేదు. అదే సమస్య ఇక్కడ. అందరు కలిసి పనిచేస్తే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్టుకున్నా నడుస్తుంది. అందరు కలిసి పనిచేస్తే ముందు ఏమనుకోవాలంటే మన అందరం కలిసి పనిచేద్దాం, అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. నీకు ఈ పదవి, నాకు ఈ పదవి అని కొట్టుకోవచ్చు. ఒకళ్ళు సీఎం అవుతారు, ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు, వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అవుతారు. పదవులు చాలా వస్తాయి. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొట్టుకున్నారు. కానీ నువ్వో పాదయాత్ర, బట్టి విక్రమార్క నేనో పాదయాత్ర వేస్తాను, రేవంత్ రెడ్డి అన్నాడు, మధుయాష్కి ఇంకో పాదయాత్ర అన్నాడు. అందరు కలిశారు. ఇక మన 10 ఏళ్ల అధికారం ఈసారి రాకపోతే కష్టం అనుకున్నారు. అందరు కలిసి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంతే. సో బీజేపీ కూడా కాంగ్రెస్ లీడర్స్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఇప్పుడు హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి. ఉప్పు నిప్పు విభేదాలు సరే, గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంటు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో. అది వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఛాన్సెస్ ఉన్నాయంటే అది చేయాల్సింది హైకమాండ్. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తామని చెప్తే అదే. ఎందుకంటే మీరు ఆలోచించండి, మున్నూరు కాపు ముదిరాజు టాప్ 4-5 జనాభా సింగిల్ క్యాస్ట్ జనాభాలో ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంత పెద్ద ఓటు బ్యాంకు? రాష్ట్రంలో 20 నుంచి 22% ఓటు బ్యాంక్ ఉంటుంది. ముదిరాజులందరికి కూడా ఈటెల రాజేందర్ లీడర్. మున్నూరు కాపులకి బండి సంజయ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు ఇంతకుముందు. వి హనుమంతరావు, కేకే, డి శ్రీనివాసు. క్రమంగా బీజేపీ షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంకు. బండి సంజయ్ ఏమో హిందుత్వ లీడర్. ఈటెల రాజేందర్ ఏమో పార్టీకి ఇతర వర్గాల నుంచి కూడా, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఈటెల రాజేందర్ కనెక్ట్ అయి ఉన్నారు. హిందూ, నాన్ హిందూ ఓటర్ కూడా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు శక్తి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, 1+1 11 అవుద్ది. వాళ్ళిద్దరు 1-1 0 అవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? 1+1 అయితే 11 అవుతుండేది. 1+1 2 కాదు. రాజకీయాల్లో 1+1 11 అవుతుంది. వాళ్ళు 1-1 0 అవుతున్నారు ఇద్దరు కొట్లాడుకొని. వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టేది మిగతా నాయకులు.